మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిస్కషన్. నేను శివరాజ్ శంకర్. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల గురించి, అలాగే అన్ని పార్టీల స్థితిగతుల గురించి, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నిటి గురించి ఒక విశ్లేషణ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన విశ్లేషణ ఒకసారి చూద్దాం. లక్ష్మణరావు గారు నమస్కారం. నమస్తే. పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎంగా చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కూడా ఒక్క క్షణం ఆగట్లేదు. ఆయన పనితీరు ఎలా ఉంది, మీరు దగ్గర నుంచి చూశారు? ఇప్పుడు వారమే 12 రోజులే అయింది మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసి. 12 రోజుల్లోనే ఇంకా మనం ఏమి ఆయన పూర్తిగా శాఖని నిర్వహించడం ఇదంతా కూడా జరగలేదు. కానీ ప్రస్తుతానికి ఆయన పనితీరు, ఆయన కోరుకున్న శాఖలు ఆయన కోరుకున్నాడని అందరూ చెప్తున్నారు. ముఖ్యమైన శాఖలు తీసుకున్నాడు. ముఖ్యంగా పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఈ రెండు చాలా ముఖ్యమైన శాఖలు. ఇప్పుడు పంచాయతీరాజ్ అంటే మనకు తెలుసు, సర్పంచులు చాలా అసంతృప్తి చెందారు వైసీపీ గవర్నమెంట్ మీద. అట్లాగే పంచాయతీరాజ్ ద్వారా అనేక కార్యక్రమాలు డబ్బులు వస్తూ ఉంటాయి. అట్లాగే గ్రామీణాభివృద్ధి అంటే ఇవాళ మీకు తెలుసు కదా, ఎన్ఆర్ఈజెస్ కార్యక్రమం సంవత్సరానికి 2,000 కోట్ల పైగా వస్తుంది. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, అది గ్రామీణాభివృద్ధి పథకంలోకి వస్తుంది. అట్లాగే సెర్ప్ అని ఒకటి ఉంది, అది ఇంకో మంత్రి గారికి ఇచ్చారు, అంటే స్వయం సహాయక బృందాలు శ్రీనివాస్ గారికి ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తీసుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, అంటే ఈ అడవులను కాపాడాలి, ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన కొన్ని ముఖ్యమైనటువంటి శాఖలు తీసుకున్నారు. అక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి ప్రస్తుతానికి, చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఏంటంటే ముఖ్యంగా ఈ సర్పంచులంతా అసంతృప్తి చెంది ఉన్నారు. అక్కడ దాదాపు మీకు చెప్పే కదా 10-15 వేల కోట్ల బిల్లులు పే చేయాల్సి ఉంది. అట్లా ఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ని ఎలా అమలు చేయాలనే ఒక ఛాలెంజ్ కూడా ఉంది. అలాగే అడవుల్ని విపరీతంగా ఆక్యుపై చేస్తున్నారు, ఆయన కాపాడాలి, ఇట్లాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. ఆయన ప్రస్తుతానికి ఆయన స్టడీ చేస్తున్నాడు, చక్కగా కూర్చుని స్టడీ చేస్తున్నాడు. ఇప్పుడు నేను విన్న దాని ప్రకారం ఆయన ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ కేరళ నుంచి తీసుకొచ్చి మన గుంటూరు జిల్లా కృష్ణతేజ ఏదో ఉంది ఆయన పేరు, చాలా సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఓఎస్డీగా వేసుకుందాం అనుకుంటున్నాడు. అది మంచి ఆలోచన అని నేను అనుకుంటున్నాను. అంటే కొంత మంచి ఆఫీసర్ గారికి అక్కడ ఉంటే మంచి సలహాలు అవి చెప్పడానికి అవకాశం ఉంది. అందుకని ప్రస్తుతానికి ఇట్ ఈజ్ ఎ గుడ్ బిగినింగ్. అంటే నేను గుడ్ బిగినింగ్ ఇన్ ద సెన్స్, ప్రస్తుతం కొత్త గవర్నమెంట్ బిగినింగ్ బాగుంది, మంత్రివర్గ నిర్మాణం బాగుంది నా దృష్టిలో. అలాగే ఆయన ఫస్ట్ 5 సంతకాలు అవి పెట్టి అమలు చేయడానికి పూనుకోవడం బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి ఆ శాఖలు ఇవ్వటం కూడా బాగుంది. సో ఇవన్నీ అయితే వెళ్ళే కొద్దీ కొన్ని సహజం కదా, కొన్ని సవాళ్ళు వస్తూ ఉంటాయి, వాటిని వీళ్ళు పరిష్కరించుకుంటా ముందుకెళ్ళాలి. రైట్. ఈయన చాలా సెన్సిటివ్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు, హై సెన్సిటివ్ అండ్ చాలా ఎమోషనల్గా ఉంటారు. సో రేపు వీళ్ళు కూటమి ఇలానే కలిసి నడుస్తుందా, ఏమన్నా చీలికలు ఏర్పడే అవకాశం ఉంది? నడిస్తే మంచిది అనేది మన అభిప్రాయం. ఎందుకంటే ప్రజలు ఒక పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, అది మామూలు మ్యాండేట్ కాదు కదా. ఇప్పుడు 175లో 164 సీట్లు, జనసేన 21 పోటీ చేస్తే 21 గెలిచింది. ఆ గెలవటం కూడా వేల మెజార్టీతో, బహుశా వాళ్ళు ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు లోకేష్ బాబు 90,000 వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండడు. పల్లా శ్రీనివాసరావు అని గాజువాక్ కాన్స్టిట్యున్సీ, ఆయన 93,000 ఎంతో వచ్చింది, ఎవరు ఊహించలా, గెలిచేశారు. కాబట్టి మనం రాజకీయ వ్యవస్థలో ఎప్పుడూ కూడా ఛాలెంజెస్ ఉంటాయి, సమస్యలు కూడా వస్తాయి. అయితే వాటిని వీళ్ళు సెట్ చేసుకుంటూ వెళ్తారు. దానికి ఏదన్నా వాళ్ళు సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. ఈయన సెన్సిటివ్గా ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఏదైనా తప్పు జరిగితే అసలు ఊరుకునే వ్యక్తిలా కనపడట్లేదు. కానీ అలా జరగకుండా ఉండాలని, అది సజావుగా ముందుకెళ్ళాలనేది ముందుగానే జాగ్రత్త పడతారంటారా? పడే అవకాశం, అంటే దాన్ని ముందే మనం ఊహించడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే ఏదన్నా వాళ్ళు ఏమంటాం, ఇప్పుడు మాకు కేరళలో లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ కలిసి ప్రభుత్వాన్ని నడుపుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సబ్ కమిటీ వేసుకుంటారు, ఎల్డిఎఫ్ అని. ఆ కమిటీలో ఆ కూటమిలో ఉన్న పార్టీ సభ్యులందరూ ఉంటారనమాట. ఏదైనా ఇష్యూ వచ్చినా రోడ్డు మీద పడకుండా అందులో వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. అట్లా వీళ్ళు 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఓ చిన్న గ్రూప్ లాగా వాళ్ళు ఏర్పాటు చేయి, పేరేం పెట్టకపోయినా ఏదైనా గౌక్కుని ఎమోషనల్ ఇష్యూ వచ్చింది అనుకోండి, కూర్చొని చర్చించేలాగా ఒక సిస్టమ్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా అమరావతి పరిస్థితి ఏంటి? అమరావతి చాలా పెద్ద సమస్య ఇప్పుడు ప్రభుత్వానికి. సమస్య కంటే కూడా
చాలా పెద్ద ఇష్యూ. కేంద్రం సపోర్ట్ ఇంకా దాని గురించి ఏమీ తేలలేదు. వీళ్ళు ఏం చేస్తారు? 2.5 సంవత్సరాలు ఏదో ఇచ్చినట్టున్నారు. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం ఉందా? ఎలా ఉంటుంది అమరావతి భవిష్యత్తు? నా ఆలోచన ఏంటంటే, వాస్తవంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచాక సరే ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం ఎక్కడ పెట్టాలి ఏంటి, అప్పుడు చాలా చర్చ జరిగింది మీ అందరికీ. అప్పుడు యాక్చువల్గా ఆ విభజన చట్టంలోనే శివరామకృష్ణన్ కమిటీ అనే ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ రాష్ట్రం అంతా వచ్చింది. నేను కూడా కమిటీని కలిశాను. వాళ్ళు అనేక ప్రతిపాదనలు చేశారు. ఆ ప్రతిపాదనలన్నీ పక్కన పెట్టారు. ఇప్పుడున్న ప్లేసులో అమరావతి పెట్టాలని నిర్ణయించారు. మంచిది. రైతులు కూడా పాపం భూములు 33,000 ఎకరాలు 29 గ్రామాల్లో 33,000 ఎకరాలు భూ సమీకరణ, భూ సేకరణ కాదు, చేశారు. ఇదంతా బాగుంది. అయితే అప్పుడు ఏమైందంటే అప్పుడు ఏం చేశారంటే దీన్ని ఒక పెద్ద గ్లోరిఫై చేసేసారు. గ్లోరిఫై అంటే ఏంటి? ఒక ఇంటర్నేషనల్ క్యాపిటల్ వస్తుంది ఇక్కడ, ఒక సింగపూర్ టైప్ క్యాపిటల్. మీరు పేపర్ల కటింగ్లు ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నాయి. ఇంకా అది వస్తుంది, ఇది వస్తుంది, పీక్లోకి వెళ్ళిపోయింది. ఆ బొమ్మలు చూస్తే మన నిజంగానే ఇంత మంచిదే వస్తుంది. కానీ క్యాపిటల్ అంటే ఏంటి? క్యాపిటల్ అంటే ఒక పాలనా రాజధాని, ప్రజలకి అక్కడి నుంచి పాలన అందించాలి. అదే క్యాపిటల్ అంటే. క్యాపిటల్ అంటే ఒక మహానగరమే కావక్కర్లేదు. కాబట్టి ప్రజలకి మనకేమైందంటే మానసికంగా మనందరికీ, మీకు నాకు అందరికీ, అరే హైదరాబాద్ నగరాన్ని మహానగరం చేసాం, మనం కోల్పోయాం. అలాంటి మహానగరం వీలైతే ఈరోజు రాత్రికే రావాలి అనే మనసులో కోరిక వచ్చేసింది. రాదట్లా. హైదరాబాద్ అనే మహానగరం కావడానికి 400 ఏళ్ళు పట్టింది. 400 ఏళ్ళు. చార్మినార్ కట్టారు కదా, చార్మినార్ కట్టిన దగ్గర నుంచి దాని హిస్టరీ చూస్తే ఒక ప్రాంతం ఒక మహానగరం అవడానికి 100 ఏళ్ళు పడుతుంది. కానీ 3.5 ఏళ్లలో అంత పెద్ద ఇంపాక్ట్ ఏముండదు. అందుకని ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, నా ఉద్దేశం చెప్తాను, ప్రాక్టికల్గా మనం ఏం చేయగలం. ఇప్పుడు ముందు అక్కడ కొన్ని అసంపూర్ణ నిర్మాణాలు ఉన్నాయి. ఐఏఎస్ ఆఫీసర్ల క్వార్టర్లు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల క్వార్టర్లు, కొంతమంది ఉద్యోగుల క్వార్టర్లు. ముందు వాటిని పూర్తి చేసి అవి మరి గత ప్రభుత్వంలో దారుణంగా వదిలేశారు. పూర్తి చేయాలి వాటిని. అది నెంబర్ 1. నా ఉద్దేశం చెప్తున్నా. నెంబర్ 2, రైతులకి ఎవరికైతే భూములు ఇచ్చారు, రైతుల భూములు మీకు తెలుసు కదా, వాళ్ళకి కొంత కమర్షియల్ ఏరియా ఇచ్చారు. ఆ కమర్షియల్ ఏరియాలన్నింటినీ ఐడెంటిఫై చేసి ఇదిగో ఇది మీది అని రైతులకు అప్పచెప్పాలి. అది ఫస్ట్ ప్రయారిటీ నా దృష్టిలో. రైతే కట్టుకుంటాడు. రైతే అక్కడ కట్టుకు. ఇప్పుడు మనం చూస్తే ఏం కనపడుతుంది? అన్ని ముళ్ళకంచెలు కనపడుతుంది. ముళ్ళకంచెలు లేకుండా ఉండాలంటే ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళు కమర్షియల్ ఏరియా వాళ్ళకి ఇస్తామన్నారు అప్పట్లో. కమర్షియల్ ఏరియా, రెసిడెన్షియల్ ఏరియా మీకు గుర్తుండండి. ఆ కమర్షియల్ ఏరియా ఐడెంటిఫై చేసి దాన్ని ప్లాటింగ్ చేసి రైతులకు అప్పచెప్పాలి. ఈ 3 ఏళ్లలో పరిశ్రమలకు ఇచ్చేసినట్టు వీళ్ళకి కూడా ఇచ్చేసారు. అది నెంబర్ 2. నెంబర్ 1 అర్థమైంది కదా మీకు, క్వార్టర్లు పూర్తి చేయటం. నెంబర్ 2 రైతులకు భూములు అప్పచెప్పటం. నెంబర్ 3 ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్స్, ఇవి పాలనా భవనాలు అని ఒక 6 7 కట్టేసేయటం. ఎక్కడ కడతారని? వద్దండ్రాయని పాలన కడతారా? ఇప్పుడు ఉన్నది అది పర్మనెంట్ బిల్డింగ్స్ కాదు, అవి తాత్కాలిక భవనాలు. ఎక్కడైతే ప్రైమ్ మినిస్టర్ శంకుస్థాపన చేశాడో ఉద్దండరాయని పాలెం దగ్గర, అక్కడ ఒక 5 6 బిల్డింగ్స్. నువ్వు టవర్స్ కడతావా? టవర్స్ ఉన్నాయి కదా, ఇంకా అలా కాదు, మీ ఇష్టం అది. కానీ ఈ పర్మనెంట్, ఇది రాజధాని సెక్రటేరియట్, ఇది అసెంబ్లీ, ఇది అనేది ఒక పర్మనెంట్ బిల్డింగ్స్ ఈ 4 ఏళ్లలో కట్టేసేయాలి. 5వది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాళ్ళు ఎవరైతే ఇక్కడ పెడతాకు వస్తామన్నారో వాళ్ళందరికీ సౌకర్యాలు కల్పించి అవి పెట్టేటట్టు చేయాలి. ఈ 5 జరిగితే 5 ఏళ్ల నాటికి అక్కడ ఒక జీవితం ఏర్పడుతుంది అనమాట. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ మనం బాహుబలిలాగా అట్లా ఇట్లా అంటే అసలు ముందు అక్కడ ఏదో ఒక ప్రాణం వచ్చి అక్కడ ఏదో ఒకటి నడిస్తే నడిస్తే తర్వాత సంగతి తర్వాత. ఈ 5 ఏళ్లలో ఇది చేయాలి. అయితే ఇది ఎంత చేయాలంటే నా ఉద్దేశంలో సుమారు 40,000 నుంచి 50,000 కోట్లు అవుతుంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, ఒక 40 నుంచి 50,000 కోట్లు అవుతుంది. మరి అంత డబ్బు వీళ్ళు సమీకరణ చేయగలరా అనేది దాని మీద దీని అభివృద్ధి ఆధారపడి. కేంద్రం సపోర్ట్ చేయకపోతే చాలా కష్టం. కేంద్రం చేయాలి. యాక్చువల్గా విభజన చట్టంలో చాలా స్పష్టంగా రాశాడు. అవుతుంది
రాజధానికి అని రాశాడు అక్కడ. రాజధాని అనగా రాజ్భవన్, సచివాలయం, శాసనసభ, శాసనమండలి, పాలనా కార్యాలయాలకి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలని రాశాడు అక్కడ. కానీ ఏం జరగల. ఏదో 1500 కోట్లు ఇచ్చామంటారు. 1500 కోట్లు గుంటూరులో డ్రైనేజ్కి ఇచ్చింది, విజయవాడలో డ్రైనేజ్కి ఇచ్చింది, మనకి యూజీడీ అని అమలు జరిగింది. అవన్నీ కాదు కదా. సో ఈ 5 పనులు జరిగితే కొంత రాజధానికి ఒక ఊపిరి, ప్రాణం రావడానికి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ కేఎస్ లక్ష్మణరావు గారు. సో ఇది ఇవాళ పొలిటికల్ డిస్కషన్. మరికొన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.